నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 106లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. టైడీ. టైడీని తెలుగులో శుభ్రంగా లేదా సవ్యంగా అని అంటాం. కీప్ యువర్ రూమ్ టైడీ. కీప్ యువర్ రూమ్ టైడీ. నీ గదిని శుభ్రంగా ఉంచు. షీ లుక్స్ టైడీ టుడే. షీ లుక్స్ టైడీ టుడే. ఇవాళ ఆమె సవ్యంగా కనిపిస్తోంది. టైమింగ్. టైమింగ్ని తెలుగులో సమయ నియంత్రణ అని అంటాం. యువర్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. యువర్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నీ సమయ నియంత్రణ అద్భుతం. గుడ్ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ క్రికెట్. గుడ్ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ క్రికెట్. క్రికెట్లో మంచి టైమింగ్ ముఖ్యం. టింబర్. టింబర్ని తెలుగులో మట్టి మ్రాను లేదా తాటి చెక్క అని అంటాం. ద హౌస్ ఈజ్ మేడ్ ఆఫ్ టింబర్. ద హౌస్ ఈజ్ మేడ్ ఆఫ్ టింబర్. ఆ ఇల్లు మ్రానుతో నిర్మించారు. దే బాట్ టింబర్ ఫర్ కన్స్ట్రక్షన్. దే బాట్ టింబర్ ఫర్ కన్స్ట్రక్షన్. వారు నిర్మాణానికి మ్రాను కొనుగోలు చేశారు. టైట్. టైట్ని తెలుగులో బిగిగా లేదా గట్టిగా అని అంటాం. ద షర్ట్ ఈజ్ టూ టైట్ ఫర్ మీ. ద షర్ట్ ఈజ్ టూ టైట్ ఫర్ మీ. నాకు ఈ షర్ట్ చాలా బిగుగా ఉంది. హోల్డ్ ఇట్ టైట్. హోల్డ్ ఇట్ టైట్. దానిని గట్టిగా పట్టుకో. థరలీ. థరలీని తెలుగులో సమగ్రంగా లేదా పూర్తిగా అని అంటాం. క్లీన్ ద రూమ్ థరోలీ. క్లీన్ ద రూమ్ థరోలీ. గదిని పూర్తిగా శుభ్రం చేయు. షీ అండర్స్టూడ్ ద లెసన్ థరోలీ. షీ అండర్స్టూడ్ ద లెసన్ థరోలీ. ఆమె పాఠాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది. థాట్ఫుల్. థాట్ఫుల్ని తెలుగులో ఆలోచన గల లేదా మనసున్న అని అంటాం. దట్ వాజ్ ఏ థాట్ఫుల్ గిఫ్ట్. దట్ వాజ్ ఏ థాట్ఫుల్ గిఫ్ట్. అది ఒక ఆలోచనతో ఇచ్చిన బహుమతి. షీ ఈజ్ వెరీ థాట్ఫుల్. షీ ఈజ్ వెరీ థాట్ఫుల్. ఆమె చాలా ఆలోచన గల వ్యక్తి. టైడ్. టైడ్ని తెలుగులో అల లేదా సముద్ర అల అని అంటాం. ద టైడ్ ఈజ్ హై టుడే. ద టైడ్ ఈజ్ హై టుడే. ఇవాళ సముద్ర అలలు ఎత్తుగా ఉన్నాయి. ద ఫిషర్మ్యాన్ వెయిట్ ఫర్ ద టైడ్. ద ఫిషర్మ్యాన్ వెయిట్ ఫర్ ద టైడ్. మత్స్యకారులు అల కోసం ఎదురు చూస్తున్నారు. థంబ్. థంబ్ని తెలుగులో బొటనవేలు అని అంటాం. హీ హర్ట్ హిస్ థంబ్ వైల్ ప్లేయింగ్. హీ హర్ట్ హిస్ థంబ్ వైల్ ప్లేయింగ్. ఆటలో అతని బొటనవేలు గాయమైంది. యూజ్ యువర్ థంబ్ టు ప్రెస్ ద బటన్. యూజ్ యువర్ థంబ్ టు ప్రెస్ ద బటన్. బటన్ నొక్కడానికి బొటనవేలు ఉపయోగించు. దేర్ బై. దేర్ బైని తెలుగులో దాంతో లేదా ఆ విధంగా అని అంటాం. హీ వర్క్డ్ హార్డ్. దేర్ బై హీ సక్సీడెడ్. హీ వర్క్డ్ హార్డ్. దేర్ బై హీ సక్సీడెడ్. అతను కష్టపడ్డాడు, దాంతో విజయవంతమయ్యాడు. షీ సేవ్డ్ మనీ. దేర్ బై షీ బాట్ ఏ హౌస్. షీ సేవ్డ్ మనీ. దేర్ బై షీ బాట్ ఏ హౌస్. ఆమె డబ్బు ఆదా చేసింది, దాంతో ఇల్లు కొనగలిగింది. థీఫ్. థీఫ్ని తెలుగులో దొంగ అని అంటాం. ద థీఫ్ ర్యాన్ అవే.
ద థీఫ్ ర్యాన్ అవే. దొంగ పారిపోయాడు. ద పోలీస్ కాట్ ద థీఫ్. ద పోలీస్ కాట్ ద థీఫ్. పోలీసులు దొంగను పట్టుకున్నారు. థియోరెటికల్. థియోరెటికల్ని తెలుగులో సిద్ధాంతపరమైన అని అంటాం. దిస్ ఈజ్ ఏ థియోరెటికల్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ ఏ థియోరెటికల్ కాన్సెప్ట్. ఇది సిద్ధాంతపరమైన భావన. హీ హ్యాస్ థియోరెటికల్ నాలెడ్జ్. హీ హ్యాస్ థియోరెటికల్ నాలెడ్జ్. అతనికి సిద్ధాంతపరమైన జ్ఞానం ఉంది. థ్రెడ్. థ్రెడ్ని తెలుగులో నూలు లేదా థ్రెడ్ అని అంటాం. ద థ్రెడ్ ఈజ్ వెరీ థిన్. ద థ్రెడ్ ఈజ్ వెరీ థిన్. ఈ నూలు చాలా పలుచుగా ఉంది. హీ లాస్ట్ ద థ్రెడ్. హీ లాస్ట్ ద థ్రెడ్. అతను నూలు పోగొట్టుకున్నాడు. టరెయిన్. టరెయిన్ని తెలుగులో భూమి స్వభావం లేదా భూభాగం అని అంటాం. ద టెరైన్ హియర్ ఈజ్ రాకీ. ద టెరైన్ హియర్ ఈజ్ రాకీ. ఇక్కడి భూభాగం రాళ్లతో ఉంటుంది. సోల్జర్స్ ట్రైన్ ఆన్ రఫ్ టెరైన్. సోల్జర్స్ ట్రైన్ ఆన్ రఫ్ టెరైన్. సైనికులు కఠినమైన భూభాగంలో శిక్షణ పొందారు. థెరపీ. థెరపీని తెలుగులో చికిత్స లేదా థెరపీ అని అంటాం. షీ నీడ్స్ థెరపీ ఫర్ స్ట్రెస్. షీ నీడ్స్ థెరపీ ఫర్ స్ట్రెస్. ఆమెకు ఒత్తిడికి థెరపీ అవసరం. థెరపీ హెల్ప్స్ ఇన్ హీలింగ్. థెరపీ హెల్ప్స్ ఇన్ హీలింగ్. థెరపీ మార్పడానికి సహాయపడుతుంది. థెఫ్ట్. థెఫ్ట్ని తెలుగులో దోపిడీ లేదా దొంగతనం అని అంటాం. థెఫ్ట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. థెఫ్ట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. నిన్న రాత్రి దొంగతనం జరిగింది. హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ థెఫ్ట్. హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ థెఫ్ట్. అతను దొంగతనానికి అరెస్ట్ అయ్యాడు. థీమ్. థీమ్ని తెలుగులో ప్రధాన భావం లేదా థీమ్ అని అంటాం. ద థీమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ లవ్. ద థీమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ లవ్. ఆ కథ యొక్క ప్రధాన భావం ప్రేమ. ద పార్టీ థీమ్ వాజ్ బ్లూ. ద పార్టీ థీమ్ వాజ్ బ్లూ. పార్టీ థీమ్ బ్లూగా ఉంది. సాలిడ్. సాలిడ్ని తెలుగులో ఘనమైన లేదా బలమైన అని అంటాం. హీ హ్యాస్ సాలిడ్ ఎక్స్పీరియన్స్. హీ హ్యాస్ సాలిడ్ ఎక్స్పీరియన్స్. అతనికి బలమైన అనుభవం ఉంది. దిస్ ఈజ్ ఎ సాలిడ్ వాల్. దిస్ ఈజ్ ఏ సాలిడ్ వాల్. ఇది దృఢమైన గోడ. రబ్. రబ్ని తెలుగులో రుద్దు లేదా రాపిడి లేదా మసాజ్ చేయు అని అంటాం. రబ్ ద క్రీమ్ ఆన్ యువర్ హ్యాండ్. రబ్ ద క్రీమ్ ఆన్ యువర్ హ్యాండ్. క్రీమ్ను మీ చేతిపై రబ్ చేయండి. డోంట్ రబ్ యువర్ ఐస్. డోంట్ రబ్ యువర్ ఐస్. మీ కళ్ళను రబ్ చేయకండి. సోలో. సోలోని తెలుగులో ఒంటరిగా అని అంటాం. షీ పెర్ఫార్మ్డ్ ఏ సోలో డ్యాన్స్. షీ పెర్ఫార్మ్డ్ ఏ సోలో డ్యాన్స్. ఆమె ఒంటరిగా నృత్యం చేసింది. హీ వెంట్ ఆన్ ఏ సోలో ట్రిప్. హీ వెంట్ ఆన్ ఏ సోలో ట్రిప్. అతను ఒంటరిగా ప్రయాణించాడు. సొల్యూషన్. సొల్యూషన్ని తెలుగులో పరిష్కారం అని అంటాం. వీ నీడ్ ఏ సొల్యూషన్. వీ నీడ్ ఏ సొల్యూషన్. మనకు ఒక పరిష్కారం కావాలి. హీ ఫౌండ్ ద సొల్యూషన్ క్విక్లీ. హీ ఫౌండ్ ద సొల్యూషన్ క్విక్లీ. అతను పరిష్కారం త్వరగా కనుగొన్నాడు. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను.
వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.